గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈ మధ్య మనకి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అని ఒక ప్రాంతం పేరు బాగా వినిపిస్తూ ఉంది. ఎప్పటి నుంచి అయితే ఇరాన్ మరియు అమెరికా మధ్య వార్ జరుగుతుందో అప్పటి నుంచి ఈ ఏరియా బాగా హైలైట్ అయింది. అసలు ఈ ఏరియా అంటే ఏంది, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అంటే ఏంది, దీని గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అనేది ఇరాన్కి మరియు ఒమన్ బార్డర్లో ఉన్న ఒక సముద్రపు గ్యాప్. ఈ గ్యాప్ ఎందుకు క్రిటికలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఇందాక డిస్కస్ చేసినట్టు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అంటే ఒకటి మన మధ్యప్రాచ్యం అంటే మిడిల్ ఈస్ట్లో ఒక ముఖ్యమైన సముద్ర మార్గం. ఇది పర్షియన్ గల్ఫ్ను గల్ఫ్ ఆఫ్ ఒమన్ మరియు అరేబియన్ సీతో కలుపుతుంది. ఇది ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన ఆయిల్ రవాణా మార్గాల్లో ఒకటి. లొకేషన్ మనం డిస్కస్ చేస్తున్నట్టు ఇది రెండు దేశాల మధ్య ఉంది. ఒకటి ఇరాన్, రెండోది ఒమన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. దీని పొడవు ఎంత? 167 కిలోమీటర్స్ ఉంటుంది. సరే, మరి వెడల్పు ఎంత? 39 కిలోమీటర్లు ఉంది. సో 167 కిలోమీటర్ల పొడవు ఉంది, 39 కిలోమీటర్ల వరకు వెడల్పు ఉంది. కానీ ఇప్పుడు మనకు ఈ యుద్ధ సమయంలో ఇరాన్ ఈ స్పేస్ మొత్తం కంట్రోల్ చేస్తుంది. ఎట్లా సాధ్యమవుతుంది అసలు అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సో ఇక్కడ 167 కిలోమీటర్ పొడవు, 39 కిలోమీటర్ వెడల్పు ఉన్న ఈ మొత్తం ఏరియాలో షిప్ వెళ్ళడానికి సాధ్యం కాదు. ఎందుకంటే కొన్ని ఏరియాలో సముద్రంలో అక్కడ లోతు తక్కువ ఉండొచ్చు, రాళ్ళు ఉండొచ్చు. సో అక్కడ సేఫ్ కాదనమాట. ఆయిల్ ట్యాంకర్లు అంటే పెద్ద పెద్ద కంటైనర్స్ వెళ్తాయి కాబట్టి. సో అక్కడ బఫర్ జోన్ అనేది చాలా చిన్నగా ఉంది. అంటే జస్ట్ 3 కిలోమీటర్స్ బయటికి వెళ్ళే షిప్స్ కోసం, లోపలికి వచ్చే షిప్స్ 3 కిలోమీటర్, అంటే టోటల్ 6 కిలోమీటర్ అనమాట. అంటే 6 కిలోమీటర్ లోపలే దాదాపు 20% అనే వరల్డ్కి 20% ఫ్యూయల్ని సప్లై చేసే షిప్స్ వెళ్తాయన్నమాట. సో ఇప్పుడు ఇరాన్ అనేది ఆ 6 కిలోమీటర్ని కంట్రోల్ చేయగలుగుతుంది కాబట్టి అది ఇప్పుడు వేరే కంట్రీ షిప్స్కి వార్నింగ్ ఇస్తుంది అనమాట. సో అందుకని ఇప్పుడు సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. సో దీన్ని ఎవరు నియంత్రిస్తున్నారు? అధికార నియంత్రణ ఇరాన్ మరియు ఒమన్ దేశాలకు ఉంది. కానీ ఇది అంతర్జాతీయ సముద్ర మార్గం కాబట్టి ప్రపంచ షిప్స్ కూడా ప్రయాణం చేయొచ్చు. కానీ మెయిన్ కంట్రోల్ ఇరాన్ మరియు ఒమన్ దేశాలకు ఉంది. ఇక్కడ ఏ కంట్రీస్ నుంచి ఆయిల్ వెళ్తుంది? సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్, ఖతార్, ఎల్ఎన్జి గ్యాస్ కూడా. సో వేరే కంట్రీస్కి వచ్చే గ్యాస్ కూడా ఖతార్ ద్వారా ఇక్కడి నుంచే వస్తుంది. సో ఈ ఏరియాకి ఇంపాక్ట్ ఏమన్నా అయితే వేరే కంట్రీలలో ఫ్యూయల్తో పాటు గ్యాస్ రేట్స్, సప్లై ఆఫ్ గ్యాస్ కూడా సివియర్గా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఈ మ్యాప్ని చూసినట్టు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మీద ఇరాన్ కంట్రోల్ ఉంది కాబట్టి ఇప్పుడు వేరే కంట్రీస్కి అన్నిటికీ ఫ్యూయల్ మరియు సిఎన్జి గ్యాస్ పైన రిస్క్ ఉందన్నమాట. సో ఎప్పుడైతే అంతర్జాతీయ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీస్కి జరుగుతాయో, యుద్ధాలు అలాంటివి జరిగినప్పుడు అన్నీ వేరే కంట్రీస్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఇక్కడ గ్లోబలైజేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ ఏరియా, ఇక్కడ ఏదైతే ఏరియా కనిపిస్తుందో ఆ ఏరియా ఇంపాక్ట్ అవ్వడం వల్ల మనకు కొంచెం ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. కాకపోతే ఇది తొందరగా సార్ట్ అవుట్ అవుతుంది అనుకోవాలి. కాకపోతే మాత్రం ఫ్యూచర్లో ఆయిల్ రేట్స్ కానీ సిఎన్జి సప్లై కానీ ఇంపాక్ట్ అవ్వడం వల్ల రేట్స్ ఇంపాక్ట్ అయ్యి మనకు ప్రభావం పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. సో మనకు జనరల్ నాలెడ్జ్ పర్పస్ కూడా రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడగచ్చు. అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అంటే ఎక్కడ ఉంది, అవి ఏ కంట్రీస్కి బార్డర్లో ఉంది, అక్కడ నుంచి ఏ కంట్రీ షిప్మెంట్స్ వెళ్తాయి అనేది ఇంపార్టెంట్. సో ఇలాంటి ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ మన అందరికీ ఉండాలి. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కొరకు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. Thank you for your help. Thank you for watching the video.